అజ్ఞాతం ఇంకెన్నాళ్ళు వనం వీడి జనంలోకి రండి అంటూ మావోయిస్టులకి బంపర్ ఆఫర్ ఇచ్చారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. మరి అడవిలో మావోయిస్టులు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారా? ఇంతకీ అడవుల్లో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు? వారు లొంగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ని అమలు చేయబోతున్నారు? మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ కగారు దెబ్బకు వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా మరికొందరు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 15 మంది కీలక నేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. వీరంతా వెంటనే లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. తుపాకీ పట్టిన చేతులు శాంతి మార్గాన్ని ఎంచుకుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ జీవితం విడిచి కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితం గడపాలని, పునరావాస విధానం కింద తక్షణ ఆర్థిక సాయం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 2 సంవత్సరాల్లో సుమారు 588 మంది మావోయిస్టులు లొంగిపోయి శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని డీజీపీ వివరించారు. హింస వల్ల ప్రయోజనం లేదని, శాంతియుత మార్గమే అందరికీ శ్రేయస్కరమని ఆయన వివరించారు. మార్చి 31 డెడ్ లైన్ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ తన వ్యూహాలకు పదును పెట్టింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ 15 మంది కీలక నేతలను లొంగిపోయేలా చేయడమే ఇప్పుడు పోలీసుల ప్రధాన టార్గెట్ గా మారింది. దశాబ్దాలుగా ఉద్యమాన్ని నడిపిస్తోన్న ఈ అగ్రనాయకులపై నిఘా నీడ కమ్ముకుంది. వీరిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు కాగా మరో 5 మహిళా మావోయిస్టులున్నారు. ప్రస్తుతం కొందరు కేంద్ర కమిటీలో, మరికొందరు వివిధ రాష్ట్రాల కమిటీల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. వీరందరిపై కలిపి 2,25,00,000 రివార్డు ప్రకటించబడింది. లొంగిపోవాలని పిలుపునిచ్చిన వారిలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పసనూరి నరహరి అలియాస్ సంతోష్ సహా కీలక నేతలున్నారు. డెడ్ లైన్ లోపు వీరు గనక లొంగిపోతే ఒక గౌరవప్రదమైన పునరావాసం లభిస్తుందని, లేని పక్షంలో ప్రభుత్వం తన కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తుందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ నేతలకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. మరి ఈ అగ్రనేతలు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారా లేక అడవి బాటలోనే సాగుతారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.